హలో అందరికీ. ఈరోజు మనం బచ్చల కూర పల్లీల పొడి ఎలా చేసుకుందామో చూద్దాం రండి. నేను బచ్చలి ఆకు మా ఇంట్లోదే తీసుకున్నాను. తర్వాత కొంచెం పల్లీలును, కొంచెం జీరా, దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి, వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ పొడి మంచిగా రావడానికి ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. మామూలుగా బచ్చలి కూర అంటే కొన్ని ఏరియాలలో తినరు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. కాల్షియం, రాగి, మెగ్నీషియం ఇవన్నీ బాగుంటాయి. విటమిన్ ఏ, సి, B9 చాలా ఉంటాయి ఇందులో. ఇది హెల్దీ, బాడీకి తినాలి. కావలసినవి కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఆనియన్. ఫస్ట్ బచ్చలాకును కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, అవన్నీ నేను మిక్సీకి వేసి పట్టుకున్నాను రెడీగా. తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీరా, పచ్చిమిర్చి 2 తరిగినవి, కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యాక వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, కరివేపాకు అన్నీ వేసి కొంచెం మగ్గాక బచ్చలాకు యాడ్ చేస్తున్నాను. తరిగి పెట్టుకున్న బచ్చలాకు కూడా యాడ్ చేస్తున్నాను. మామూలుగా జీరా ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నానంటే, కొంచెం మనకు పల్లీల పౌడర్ కదా, డైజెషన్కి ఈజీగా ఉంటుంది కదా జీరా తీసుకుంటే అని కూడా ఇవన్నీ నేను యాడ్ చేసేసుకున్నాను. కొంచెం మనం బచ్చలాకు మగ్గాక ఊరికే ఏమంటారు, అడగంటకుండా మధ్య మధ్యలో ఊరికే మూత తీస్తూ కలబెడుతూ ఉండాలి. అది మంచిగా మగ్గాక మనం ఆల్రెడీ మిక్సీకి వేసిన పల్లీల పౌడర్ ఉంది కదా, దాన్ని నేను యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, అడగంటకుండా, అంటే ఏం మాడకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి అది కొంచెం మగ్గాక సాల్ట్ అండ్ కారం వేస్తున్నాను. కొంచెం ఆయిల్ పైకి తేలాక ఆఫ్ చేసేసుకోండి.